బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. ఎస్, నేను చెప్తున్నాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లారా, మీరు చేసేటువంటి సోషల్ మీడియాలో ప్రమోషన్ల వల్లే మీకు డబ్బులు వస్తున్నాయి. మీరు బండ్లు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, చాలా లగ్జరియస్ లావిష్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కానీ చూడండి, ఇక్కడ 20 ఏళ్ల యువకుడు ఆ తల్లిదండ్రులకి కడుపు కోతను మిగిల్చి బలవమరణానికి పాల్పడి మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కి 10 లక్షల రూపాయలు కోల్పోవడంతో 20 ఏళ్లకే బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ సదరు యువకుడు. ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు తెలుస్తోంది. ఆ యువకుడి పేరు వంశీ. ఆయన స్వస్థలం తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంగా తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తయింది, మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్స్కి బానిస అయిపోయాడు యువకుడు. ఏంటి మీరు అక్కడ అనుకోవచ్చు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెకానిక్ జాబ్ చేస్తున్న యువకుడికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏంటి అని చెప్పి. ఎస్, మీరే కారణం. సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లారా మీరే కారణం. 2 నిమిషాల్లో అప్లోడ్ చేయొచ్చు, 2 నిమిషాల్లో ఆటలాడండి. ఒక ఏరోప్లేన్ ఉంటుంది, అలా పైకి వెళ్తూ ఉంటుంది, కిందికి వస్తూ ఉంటుంది. సో ఇటువంటి గేమ్స్ బారిన పడిపోయి పెద్ద ఎత్తున వారంతా మోసపోతూ ఉన్నారు. ఆ మోసానికి కారణమే మీరు. 2 నిమిషాల్లోనే మీరు అప్లోడ్ చేయండి, 2 నిమిషాలు డబ్బులు వస్తాయి. ఈజీ మనీ, చాలా ఖచ్చితంగా డబ్బులు ఏం చేయండి. టెలిగ్రామ్ ఫాలో అవ్వండి, అటు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక అనాలోచితమైనటువంటి మీ ప్రమోషన్ల కారణంగానే ఆ ఊబిలో యువకులు చిక్కుకుంటున్నారు. ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేక మీరు చెప్పేటువంటి ఆటలాడి డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనతో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బెట్టింగ్లో పాల్గొంటున్నారు. ఆఖరికి వస్తే మోసపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ కనిపించినటువంటి ఈ యువకుడు కూడా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మెకానిక్గా పనిచేస్తూ మీరు చేసిన ప్రమోషన్ కారణంగానే ఆ యాప్ల ఊబిలోకి కూరుకుపోయాడు. బెట్టింగ్లో భాగంగా తన స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. అయితే తల్లిదండ్రులు అప్పుల విషయం పైన మందలించడంతోనే బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. ఒకసారి ఈ ఘటన పైన తోటి స్నేహితులు, బంధువులు మాట్లాడుకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. వ్యక్తి దేశపల్లి గ్రామానికి చెందినడు తుమ్మల వంశీ, సన్నాప్ శ్రీనివాసు. ఆయన ఏదో తండ్రి అమాయకుడు, చాలా కాల కష్టాలు చేసుకుంటూ కొడుకు చదువుకున్నాడని పై చదువులు చదవాలని కష్టపడుకుంటూ వంశీ ఏది అడిగినా కానీ శ్రీనివాస అనేటోడు కూలి చేసుకుంటూ చేసుకుంటూ తన దగ్గర పైసలు లేకుంటే కూడా అప్పులు తెచ్చి తన కొడుకు చదువుతున్న పై ఎత్తులకు ఎదుగుతానంటే మొత్తం పైసలు తెచ్చుకుంటా ఇచ్చి ఒక 10 లక్షలు తన చేతిలో పెట్టిండు. తన చేతిలో పెడితే ఇతడు ఏం చేసిండంటే బెట్టింగ్ యాప్లు ఆడిండు. బెట్టింగ్ యాప్లు ఆడి వీళ్ళకి తెలియకుండానే మొత్తం బ్యాంకులలో ఎక్కడ వీళ్ళ ఆదాయం కానీ, రైతు బంధు పైసలు కానీ, వడ్ల పైసలు కానీ వచ్చినాయి. మొత్తం బెట్టింగ్ యాప్లు ఆడుకుంటా మొత్తం లాస్ చేసిండు. తన తండ్రి దగ్గర నుంచి తీసుకుపోయిన డబ్బు కాకుండా వేరే దోస్తుగాళ్ళ దగ్గర తీసుకుపోయి కూడా బెట్టింగ్ యాప్లే పెట్టిండు మొత్తం పైసలని. ఎకరం భూమి అమ్మి కూడా పైసలు బెట్టింగ్. తెలిపరుడు కొడుకు చదువుకున్నాడని నమ్మితే ఇవి కూడా బెట్టింగ్ యాప్లకు వాడుకుంటూ దోస్తుగాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసి బెట్టింగ్ యాప్ల వాడుకుంటూ మొత్తం లాస్ అయిపోయింది. ఆ బెట్టింగ్ యాప్ల వాడుకున్న పైసలను ఏదో వాళ్ళ దోస్తుల దగ్గర 20 రూపాయలు అప్పు చేసిండట. ఆ అప్పు కొరకు తన ఫోన్ గుంజుకపోయిండట. నిన్ననో మొన్ననో వాళ్ళ దోస్తులు ఫోన్ గుంజుకపోయాడట, పైసలు కట్టదాకా ఫోన్ ఇవ్వమని. ఆ ఫోన్ గుంజుకపోయిన మనస్తాపముల తను ఏం చేసిందంటే, నేను ఎక్కడికైనా నాకు దారి అనేది లేకుండా అయిపోయినా, నా తల్లిదండ్రిని మోసం చేసిన, దోస్తులను మోసం చేసిన, ఈ బెట్టింగ్ యాప్ వల్ల నేను నష్టపోయినా, ఎవ్వరు ఏమనదలుచుకోలేదు, ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదని ఈరోజు 11 గంటల నుంచి నేను కరీంనగర్ పోతున్నా అని 100 రూపాయలు అడుక్కున్నాడట. ఆయనకి ఏం మనస్తాపం గురి అయిందో తెలియదు మాకు. కానీ పోయి తన పొలం దగ్గర ఒక పక్క పొంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. గవర్నమెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కరెక్ట్ సెట్ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవుతుంది. అది ఏదో ఉన్నోళ్ళే బతుకుతున్నారు బెట్టింగ్ యాప్ల కొరకు. మాలాంటి కష్టం చేసుకునే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఈ నాయకులు వీళ్ళంతా రాజకీయంగా బెట్టింగ్ యాప్లు పెట్టి మాలాంటి కొడుకులను జీవితాలను నాశనం చేసుకుంటూ బతుకురు. కాబట్టి గవర్నమెంట్ ఎంబడే దీన్ని చర్య తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు అనేది యాపే క్లోజ్ చేయాలని
మేము దేశాపల్లె గ్రామ పంచాయతీ తరఫున మేము చూసారుగా, సిగ్గనిపించలేదా కొంచెం కూడా? కూలీనాలి చేసుకొని మరి ఆ తల్లిదండ్రులు వచ్చి ఆ బాబుకి డబ్బులు ఇస్తే మీరు చేసేటువంటి ప్రమోషన్ కారణంగానే సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లారా ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, బెట్టింగ్ పెట్టండి, ప్రెడిక్షన్ ఇస్తాను, అరిస్తా ఇరిస్తా అని చెప్పి కారు కూతలు కూస్తే తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి వాళ్ళ అహంకారం మిమ్మల్ని భస్మం చేస్తుంది. చూడండి, ఆ తల్లి తండ్రికి రొక్కాడితే కానీ డొక్కాడని జీవితాలతో కూలినాలి చేసి ఆ కుమారుడికి ఇస్తే ఆ కుమారుడు ఈ బెట్టింగ్ యాప్ ఊబిలో పడిపోయి మీరు చేసిన ప్రమోషన్ కారణంగానే డబ్బులు సంపాదించవచ్చు, క్షణాల్లోనే డబ్బులు వస్తాయి. మీ బాబు గారు ఏమైనా తీసుకుపోయి అక్కడ డబ్బులు పెట్టి ఆ డబ్బులు మాకు ఇచ్చినట్టుగా క్షణాల్లో డబ్బులు వచ్చేస్తాయనే రకంగా ప్రమోషన్ చేస్తుంటారు అంతా కూడా. సో ఈ క్షణాల్లో డబ్బులు వస్తాయని చెప్పినటువంటి ఈ మాటనే పాపం అమాయక పిల్లలంతా కూడా నమ్మి మోసపోతూ ఉన్నారు. ఆఖరికి వస్తే ఈరోజు మరో మరణాన్ని మనం చూడాల్సి వచ్చింది. సో ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో వంశీ అనే యువకుడు బెట్టింగ్ యాప్లో ఊబిలో కూరుకుపోయి అప్పుల బారతో ఈరోజు బలమరణానికి పాల్పడడం జరిగింది. మరిన్ని అభ్యర్థితో ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో ఏంటి వంశీ ఎన్నేళ్ల పాటుగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో తను ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? అప్పులు ఎంత ఉన్నాయి? కుటుంబం ఏం చెప్తోంది ఇప్పుడు ఈ మరణ వార్త పైన? మనోజ్, గత కొంతకాలం నుంచి ఇక్కడ అక్కడ తేడా లేకుండా పదే మనం చూస్తున్నాం, వింటున్నాం. అనేక మంది బెట్టింగ్ యాప్ కి బలి అయిపోతున్నటువంటి పరిస్థితి. కుటుంబాలే నాశనం అవుతున్నాయి ఈ బెట్టింగ్ యాప్ బారిన పడి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లికి చెందినటువంటి వంశీ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. గత కొంతకాలం నుంచి కరీంనగర్ లో కార్ మెకానిక్ గా జీవితాన్ని వెల్లదీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్ కి బానిసగా మారాడు. ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పులు తీసుకొచ్చాడు. గత ఇంటి దగ్గర నుంచి దొరికిన కాడికి ఇటు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కావచ్చు, ఇతరత్ర డబ్బులు కావచ్చు తీసుకున్నాడు. అలాగే స్నేహితుల దగ్గర నుంచి కూడా అప్పులు చేశాడు. దాదాపు 10 లక్షల రూపాయల వరకు అప్పుల బారిన పడ్డాడు. గత ఆదివారం రోజు వివాహ వేడుకలకు హాజరైనటువంటి సందర్భంలో కరీంనగర్ నుంచి వచ్చినటువంటి స్నేహితులు సైతం ఆయన మొబైల్ లాక్కున్నారు. ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవైపు బంధువులు ఒత్తిడి తీసుకురావడము, మరొక వైపు మిత్రులు ఆయన ఫోన్ లాక్తోనే వెళ్ళడము, ఒత్తిడి తీసుకురావడము. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనటువంటి వంశీ పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కలకలం చెప్తుంది. వారి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి హృదయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి తీరు, విలపిస్తున్నటువంటి తీరు హృదయాలను కదిలించి వేసేలా ఉంది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పి కోరుతున్నారు. మనోజ్, ఈ క్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేదు. ఎందుకంటే ఒక కొడుకు మృతి చెందినటువంటి ఘటనలో మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్కు సంబంధించి ఆ తండ్రి సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కొడుకు లేని లోటును పదే గుర్తు చేసుకుంటూ మృతి చెందినటువంటి ఘటన. ఆ తల్లి సైతం అనారోగ్యానికి బారిన పడ్డది. కుటుంబంలో మొత్తం అక్కడ బలి అయినటువంటి పరిస్థితి. మరొక వైపు అటు మంథని ప్రాంతంలో పెద్దపల్లి, ఇలా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వల్లనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలా, వీటిని బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో వంశీ అనే యువకుడు బెట్టింగ్ యాప్ల ఊబిలో కూరుకుపోయి అప్పులు చేసి ఎలా తీర్చాలో తెలియక ఆఖరికొస్తే స్నేహితుల దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి దాన్ని తీర్చలేక తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టలేక ఆఖరికి వస్తే బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో మీరు ఇక్కడైనా సిగ్గుపడండి. ఎవరైతే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేస్తున్నారో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో ఎప్పటికీ ప్రెడిక్షన్స్ వస్తాయి. ప్రెడిక్షన్స్ ఫాలో అయితే లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేటువంటి ఈ దుర్మార్గుల యొక్క యాప్ ప్రమోషన్ కారణంగానే ఇటువంటి చాలామంది అమాయకులు కూడా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ తల్లిదండ్రులకి కడుపు కోత మిగల్చకండి. బెట్టింగ్ యాప్ ఎవడు కూడా అంత ఈజీగా డబ్బులు ఇవ్వడు, డబ్బులు ఊరికే రావు. సో మీరు అనవసరంగా ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి ప్రాణాల మీద తెచ్చుకోకండి. మళ్ళీ మీరు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి దాంట్లో ₹1 కూడా ఇవ్వడం మీకు అదనంగా ఇవ్వడు కూడా దీనిలో ఉపయోగపడిందే లేదు. అంతా కూడా వాళ్ళ ప్రమోషన్ కోసమే వాళ్ళ డబ్బులు దండుకునేటువంటి ఒక నిర్వాహకం మాత్రం అంతకు మించి ఏమీ లేదు.